IPS గట్టిగా ఉన్నాడు, మంచోడు, చాలా మంచోడు, ఆయన చాలా మంచోడు, అట్లేం లేదు. అయితే ఏమి జరిగిందంటే, మిస్టర్ అంటే సార్ నేను క్యాండిడేట్ని, మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్ని, అయినా సరే నువ్వు బయటికి నడువు అన్నాడు. నేను ఎనీ ప్రాబ్లం, ఎవరికైనా ప్రాబ్లం ఉంటే ఓకే. అయితే ఎవరి ప్రాబ్లం ఉంటే నాకేం చేసేది ఉంది. అయితే ఇక నన్ను ఎంత ఆ వయసు ఎంత అన్నది, నేను కొంత భయపడ్డా, ఎస్పీ కదా భయపడ్డా. నేను కొట్లాడలేక ఏం చేసిన అంటే నేను పక్కకి వచ్చేసిన, బయటకు వచ్చేసిన 10 గంటల నుంచి ఎన్ని వార్డులు ఉన్నా అన్ని వార్డులలో పోలీసులు లాఠీ చార్జ్ స్టార్ట్ చేశారు. ఒక్క బూత్ లో కూడా జగ్గారెడ్డికి సంబంధించిన ఏజెంట్ కూడా లేకుండా పోలీసులు కొడుతూనే ఉన్నారు. అప్పుడు టైం ఎంత అయిందిరా, మధ్యాహ్నం 12 అయింది. నా గురించి నాకు సంబంధించిన వాళ్ళందరినీ స్టేషన్లో పడేశారు. నేను గోవర్ధన్ అని నా ఫ్రెండ్ ఉండే, మీకు తెలుసు గోవర్ధన్ సంగతి మీకు తెలుసు. ఇద్దరమే ఉన్నాం బాబు. పోని 5 ఏళ్ళు మీరు ఎమ్మెల్యే గెలిపించారు కదా అతన్ని, ఏదో 3 ఏళ్ళు, 3 ఏళ్లలో ఏమన్నా ఉరుగు వచ్చింది ఆ పోని మీకు? ఇది కూడా దుబ్బాకోలు ఆలోచన చేయకపోతే ఎట్లా? ఒకటి దేనికోసం అది? నేనేమంటున్నా, దుబ్బాక ప్రజలందరితోటి మీరు కూడా మన నాయకులు కార్యకర్తలు కూడా మన ఊర్లలో పోయి చెప్పండి. ఇప్పుడు ఊరోడై సంసారం చేస్తుండ ఏమన్నా, ఆయన భార్య పిల్లలు ఈడేమన్నా ఉన్నారా? ఉంటే ఊరోడు ఎక్కడ పెట్టుండి, సంసారం ఏమో పడైచర్లా. మాట చెప్తున్నా, నేనేమంటున్నంటే శ్రీరామచంద్రుడు భగవానికి. నేను 40 ఏళ్ళ నుంచి సీతారామ కళ్యాణం చేస్తాను నేను సంగారెడ్డిలో. వీళ్ళు ఒక్కరోజు గుడి పోయి కొబ్బరికాయ కొట్టారు వీళ్ళు. మీరు చేయరా శ్రీరామరావు కళ్యాణం? దేవుని మొక్కరా మీరంతా? ఈ బీజేపీలో మొక్కుతారా దేవుణ్ణి? అసలు పరిసరాలు ఎట్లా ఇబ్బంది అయిపోయిందంటే, శ్రీరామచంద్రుని ఇప్పుడు మొక్కాలంటే దేవుడా, అరే దేవుని కూడా మొక్కకుండా చేసేస్తున్నారు బీజేపీ. ఇది ఏమన్యాయమా ఇదంతా? నేనేమంటున్నంటే, అవును ఒక మాట, బీజేపీకి ఓట్లేస్తే మొన్నటిదాకా కేంద్రంలో 10 ఏళ్ళు ఎవరు బీజేపీ ఉంది కదా, ప్రధానమంత్రి మోడీ ఉన్నాడు కదా, ఈయన సెంట్రల్ మినిస్టర్ ఎవరు ఉన్నారు, కిషన్ రెడ్డి ఉన్నాడు కదా. ఎప్పుడైనా సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు ఇప్పుడున్న బీజేపీ అడ్డుకుంటాడు, ఇలా అనుమానం లేదు అని చాలా స్పష్టంగా దుబ్బాక నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు. ఇక్కడున్న కార్యకర్తలు నాయకులందరూ మీ ఊర్లలో పోయి రుణమాఫీ గురించి గట్టిగా చెప్పండి. ఇప్పుడు మొన్న ఎవరు ఇక్కడ గెలిచిందారు? ఎన్ని ఓట్లతోటి? బై నిజంగా గ్రేటే. మీరు కూడా 10 ఏళ్ళ ఎంపీ ఉన్న
10 ఏళ్లున్న కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ బీడీ కార్మికులని ఆదుకున్నాడా? ఎందుకు వేసిరాయా మరి ఓట్లు? ఓటుకు 2000. మీ ఎట్లా అయితే ఎట్లా బాగుపడతాయి మీ బతుకులు? సరేనా, ఆయన కత్తి ఒడిపించుకున్నాడో ఏదో చేసిండో ఓకే, కానీ మీరు ఎట్లా అయితే మరి 5 ఏళ్ల దాకా ఎవడు పట్టించుకోవాలి మిమ్మల్ని? అట్లా కాదా, బీడీలు తాగమనేది గవర్నమెంటే, బీడీల మీద బొమ్మలు వేసి తాగొద్దు అని వేసేది గవర్నమెంటే. ఈ పంచాయతీ ఎట్లా పడవాలి? ఎవరు ఈ పంచాయతీ తెచ్చింది? ఇది బీజేపీ తెచ్చింది నాయన. ఇది ఫస్ట్ బీజేపీ తెచ్చింది, కేసీఆర్ సపోర్ట్గా కూర్చున్నాడు అంతే. సింపుల్ అది పెట్టుకోండి. బీడీ కార్మికులారా, మీరు దయచేసి దుబ్బాకల దాదాపు 40-50 వేల మంది బీడీ కార్మికులు ఉన్నారు. మీరు కాంగ్రెస్ ఎంపీ నీలం మధుని గెలిపించుకుంటే నేను జగ్గారెడ్డిగా మాటిస్తున్నా, సెంట్రల్ లో కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. ఆయన ప్రధానమంత్రి అయితే ఆ బొమ్మ సంగతి ఏమి చేయాలో నేను రాహుల్ గాంధీ గారితో పోయి మాట్లాడతా. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు, నేను ఆయనకు కూడా విషయం చెప్తా, నేను ట్రై చేస్తా, నేను ప్రయత్నం చేస్తా. కాబట్టి సరే, ఎమ్మెల్యేని మీరు ఆయన గెలిపించుకున్నారు. ఈ 5 ఏళ్లు ఏం చేస్తారో చెప్పగలుగుతారా? ఎవరు చేయాలి 5 ఏళ్ళు? ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి చేయాలి. ఇప్పుడు ఇన్ఛార్జ్ ఎవరు? శ్రీనివాస్ రెడ్డి చేయాలి. ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా శ్రీనివాస్ రెడ్డి చేయాలి. ఇందిరమ్మ ఇల్లు 5 లక్షలు 6 లక్షలు కావాలన్నా శ్రీనివాస్ రెడ్డి చేయాలి. ఇప్పుడున్న ప్రభాకర్ రెడ్డి ఏం చేయగలుగుతాడు మీకు? బీడీ కార్మికులకు నేను ఒక మాట చెబితే, ఏ 50,000 మెజార్టీ ఇచ్చి అయితే మీరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేని గెలిపించారో, ఈ దుబ్బాక నియోజకవర్గం నుంచి ఆ 50,000 మెజార్టీ కాంగ్రెస్ కి ఇవ్వండి. ఎంపీకి మేము అప్పీల్ చేస్తున్నాం. దుబ్బాక నియోజకవర్గ ప్రజలతోటి మేము జవాబుదారుగా ఉంటాం, బరాబర్ ఉంటాం. మేము శ్రీనివాస్ రెడ్డికి అండగా ఏమన్నా డౌట్ మనోకి? మన ఎనీ డౌట్? ఇక్కడ జగ్గారెడ్డి చెప్పిండంటే అవుతుంది, ఇక సవాల్ లేదు. అది విన్నారా? ప్రభాకర్ రెడ్డి మెజార్టీ ఇస్తున్నారా? మీరు ఇప్పిస్తున్నారా? సరే, రేపు ఎల్లుండి బీఆర్ఎస్ పైసలు వస్తాయి. ఏంది పరిస్థితి? నాకు తెలిసిన కాడికి ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా వాళ్ళు కూడా వాళ్ళు పోలీస్ డ్యూటీ చేస్తారు. వాళ్ళు పోలీసు వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ లో వర్చువల్ గా పోలీసు వాళ్ళ డ్యూటీ ఇప్పుడు చేస్తున్నారు. 9 ఏళ్ల తర్వాత ఇప్పుడు చేస్తున్నారు. ఇంట్లో నో డౌట్. ఏమన్నా ఫరక్ వస్తే శ్రీనివాస్ రెడ్డి ఫోన్ కాల్ చేయాలి అక్కడికి నుంచి. ఎవరైనా తేడా చేసినట్టు తెలిస్తే శ్రీనివాస్ రెడ్డి నువ్వు ఫోన్ చేయి బస్ అంటున్నా. చివరిగా నేను మీ అందరినీ కూడా దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను, నియోజకవర్గ ప్రజలను, వ్యాపారస్తులను, చేనేత కార్మికులను, బీడీ కార్మికులను, రైతులకు నేను చెప్పిన కదా,
రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా రైతు రుణమాఫీ చేస్తున్నాడు. బీడీ కార్మికులను ఆదుకుంటాము. చేనేత కార్మికులను ఆదుకుంటాము. కానీ శ్రీనివాసరెడ్డికి ముఖం ఉండేటట్టుగా బీఆర్ఎస్ మీద మెజార్టీ ఇవ్వండి. ఈ అవకాశం జార విరుచుకోకండి. ఇంత మంచి అవకాశం పోతే అతను కూడా అడగలేడు, నేను కూడా అడగలేను. తప్పు బట్టి లాభం లేదు. కాబట్టి మీ అందరినీ కూడా ఇక రేపటి నుంచి బూతు తిరిగి ప్రజలను కన్విన్స్ చేయండి, చెప్పండి, అందరినీ మన్నలను తీసుకోండి. మన నీలం మధుకి ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్ గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ కు 50,000 మెజార్టీతో గెలిపించాలని ఆశిస్తూ మీరు మెజార్టీ ఇచ్చి నన్ను మళ్ళీ పిలవండి, ఈడికే వస్తా. మీరే కాదు, మొత్తం నియోజకవర్గ ప్రజలందరూ కూడా వీడికి పిలిపిస్తాం. ఇదే దుబ్బాక హెడ్ క్వార్టర్లో పిలిపిస్తాం. నేను అన్న మాట నేను నిలబెట్టుకుంటా. ప్రజలు సహకరించండి, మీరు కూడా మీ మాట నిలబెట్టుకోండి. అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తోడు కాదు, హరీష్ రావు తోడు కాదు, కేసీఆర్ ఇప్పుడు ఏం చెయ్యలేడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేస్తాడు. శ్రీనివాసరెడ్డి తోలుకోపోయి నేను అక్కడ కూర్చుంటా, నేను చేపిస్తా. ఎప్పుడు బీఆర్ఎస్ మీద 50,000 ఓట్లు కాంగ్రెస్ కి మీరు నీలమ్మదికి ఎంపీ కేపిస్తే నేను మీకు మాటిస్తున్నా. నేను బరాబర్ మీకు మాటిస్తున్నా. దుబ్బాక నియోజకవర్గ ప్రజలారా, నేను జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా మీ అందరికి మాటిస్తున్నా. అన్ని గ్రామాలలో ప్రజలకు చెప్పండి. ఇప్పుడు శ్రీనివాసరెడ్డికి ముఖం ఉండాలి కదా అడగనికే. మరి ఉండాలంటే దుబ్బాక ప్రజలు ఏం చేయాలి? ఇస్తేనే కదా ఆయన అడుగుతాడు. ఇయ్యకపోతే ఎట్లా అడుగుతాడు శ్రీనివాసరెడ్డి? మీరు 50,000 మెజార్టీ కాంగ్రెస్ ఎంపీ నీలం మధుకి మీరు మెజార్టీ ఇస్తే శ్రీనివాసరెడ్డి అడుగుతాడు. శ్రీనివాసరెడ్డి మడిపోయి జగ్గారెడ్డి నిలబడతాడు. ఇక్కడ ఉన్న కార్యకర్తలు, నాయకులు, దుకాణదారులు ఉన్నారు, కొంత ప్రజలు కూడా ఉన్నారు, ఇక్కడ మీడియా వాళ్ళు కూడా ఉన్నారు. నేను మాట్లాడే దాంట్లో వాస్తవాలే కదా. ఏదన్నా తప్పుడు ఉన్నాయా? లేదన్నా ఏం లేదు కదా. కాబట్టి ఆలోచన చేయండి. కాంగ్రెస్ ఎంపీ నీలమ్మదును గెలిపివ్వండి. 50,000 మెజార్టీ దుబ్బాక నుంచి ఇవ్వండి. మన దగ్గర అయితే పైసలు లేవు, వాళ్ళ దగ్గర డబ్బులున్నాయి. జగమెరిగిన సత్యం. ఇప్పుడు మనం నాటుదామని కూడా లేవు కదా పైసలు అలా కదా. ఉంటే అడగాలి, ఉంటే నాకైనా ఇస్తుంటే ఎట్లనైతుండేది అంత. అందుకే ఆలోచన చెయ్యండి. ఎందుకంటే ఇక్కడ దుబ్బాక నియోజకవర్గ ప్రజలందరూ లేరు ఇక్కడ, కానీ ఈ నియోజకవర్గానికి సంబంధించిన హెడ్ క్వార్టర్ ఇది. ఇక్కడ కొంతమంది దుకాణదారులు, వ్యాపారస్తులు, మన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కొంతమంది ప్రజలు, మీరు చెప్పే ప్రయత్నం చెయ్యండి, ఆలోచన చెయ్యండి. ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీకి 50,000 ఇస్తే దుబ్బాక ప్రజలకు వచ్చే నష్టం ఏం లేదు కదా. ఇప్పుడైతే ఆలోచన చేయండి. ఇప్పుడు ఈ డివైడర్ కూడా ముత్యంరెడ్డి గారు వేయించారు. డౌట్ ఏమన్నది? కేసీఆర్ వేయించండి అది. కాబట్టి ఎప్పటికీ ఈయననే ఉంటాడు క్యాండిడేట్. డౌట్ తీయకుండా మీరు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఈయననే ఉంటాడు. నో చేంజ్ ఏముండదు. ఇక
నేను చెప్తున్నా కదా, ఈయననే ఉంటాడు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా. ఆయన ఇలా నిలండి ఇప్పుడున్నాయి. ఓకే, అయితే ఆయనేమో అఫీషియల్ ఎమ్మెల్యే, ఈయన అన్అఫీషియల్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్కి. ఈయన పక్కా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖాస్ మనిషి అది పెట్టుకోండి. ఇక మీరు ఇక ఈ జిల్లాలో దామోదర్ గారు, రాజనరసింహ గారు, కొండ సురేఖ గారు ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఈయనకేమి ఇబ్బంది లేదు. కాకపోతే ఈయనకు 50,000 ఇస్తేనే మీకు మీరు గాలి ఉంచుతారా తీస్తారా తుపాకుల చేతులు ఉంది అది. అందుకే నేను ఏమంటున్నానంటే ఇక్కడున్న నాయకులు, కార్యకర్తలు, ఆ కొంతమంది వ్యాపారస్తులు, ప్రజలందరూ కూడా చాలా సీరియస్ గా ఆలోచన చేసుకొని ఈడొక 50,000 మెజార్టీ కాంగ్రెస్ ఎంపీ నీలమ్మదికి ఇస్తే మన ఎంపీ గెలిచిపోతాడు. ఈడ పక్క ఈ 100% పక్క ఇది పరకు రానియకుండా ఇదంతా. ఒక్క సెకండ్ ఏమైనా మర్చిపోయినా చూసుకుంటా.